పాకిస్తాన్లో ఇక రెడీ కావాలి. ముషారఫ్ గారు మనిషి అయినటువంటి ఆసిఫ్ మునీర్ లేదా నవాజ్ షరీఫ్ గారి సోదరుడు అయినటువంటి షాబాజ్ షరీఫ్ ఎవరో ఒకళ్ళు దెబ్బతింటారు. జైలు కన్నా పోతారు, పదవి అన్నా దించబడతారు, దేశం నుంచి పారిపోవడం అన్నా చేయాలి. ఎందుకంటే ప్రతి యుద్ధం తర్వాత జరిగింది అదే. యుద్ధం మనం 71 యుద్ధంలో మనం గెలిచినా వాళ్ళే గెలిచామని చెప్పుకున్నారు వాళ్ళు. అప్పుడు స్టేట్మెంట్లు. తర్వాత బుట్టోని ఊరేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంతకుముందు 65లోనూ అంతే, 47లోనూ అంతే, కార్గిల్ వార్ అప్పుడు అంతే. ముషారఫ్ మేము గెలిచామని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత అదే అప్పుడు నవాజ్ షరీఫ్ని దెబ్బతీసినటువంటి చూసాం. కాబట్టి యుద్ధం జరగగానే అందరికంటే ఫస్ట్ మేమే గెలిచాం అని చెప్పి శవాల గొట్టలపై నుంచి అద్భుతమైన సంబరాలు చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళే, స్టేట్మెంట్లు ఇచ్చేది వాళ్ళే. తీరా చూస్తే ఆ తర్వాత ఏది ఉండదు. అక్కడ లోకల్ పబ్లిక్కి తెలుసు. ఆ ఉన్నటువంటి పాలకుడిని దెబ్బతీసేవాడు అప్పుడు చెప్తాడు, ఎట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసాం, మనం గెలిచామా, ఇదిగో మన సైనిక స్థావరాలను ధ్వంసమైనవి, మీరు అందరూ చూశారు కదా, యుద్ధ విమానాలు ధ్వంసమైనవి, అట్లాగే మనకు సంబంధించినటువంటి సైనిక సంపత్తి మీద దాడి జరిగింది, మనకు సంబంధించినటువంటి మదర్సాల మీద దాడి జరిగింది, అందులో ఉన్నటువంటి వాళ్ళని తీవ్రవాదులను చంపేసింది భారత్ అంటే రేపు పొద్దున మాట్లాడతాడు. అది ఆసిఫ్ మునీర్ మాట్లాడతాడా, షాబాజ్ షరీఫ్ మాట్లాడతాడు? సాధారణంగా పాలకుడుగా ఉన్నోడిని దించేసి సైనిక పాలకులు అట్లా అధికారంలోకి వచ్చారు. ఇంతకుముందు ముషారఫ్ అయినా, అంతకుముందు బుట్టో టైంలోనైనా, ఇవన్నీ కూడా. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ లెక్క పెట్టుకోవాలి, లేదా ఆసిఫ్ మునీర్ ఈ 3-4 రోజుల నుంచి కనిపించట్లేదు. షాబాజ్ షరీఫ్ని దెబ్బతీయడం కోసం ప్లానింగ్లో ఉన్నాడా, లేదంటే మరేదైనా కథ నడుస్తుందా? ఆసిఫ్ మునీర్ని దించేసేయడానికి పాకిస్తాన్ సైన్యంలో ఉన్న సీన్ జరుగుతుందా? ఇది తేలాలి, చూడాలి.